సమ్ ఆఫ్ 3 numbers ఇట్ ఈజ్ 18. సో 3 వాల్యూల మొత్తము 18 అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 18. ఓకే, అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 36. సో స్క్వేర్స్ a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్, సమ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్, అది 36. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్, మూడింటిని కూడి క్యూబ్ చేస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ మైనస్ 3 times దేర్ ప్రోడక్ట్. 3 times దేర్ ప్రోడక్ట్ ఏమవుతుంది సార్? రైట్, ABC. సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్, సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే ఇక్కడ చూడండి సార్, a ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వలెంట్ టు 36. డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్, క్యూబ్స్ అంటే a క్యూబ్ c క్యూబ్ b క్యూబ్ c క్యూబ్, డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ మైనస్ 3 times దేర్ ప్రోడక్ట్, మైనస్ 3ABC వాల్యూ ఎంత అన్నాడు? a ప్లస్ b ప్లస్ c ఇచ్చాడు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ 36 ఇచ్చాడు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ ఆఫ్ 3 times ఆఫ్ ABC. దీని వాల్యూ కనుక్కోవాలి అని అన్నాడు. మనం ఏం చేద్దామంటే ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఒక చరరాశిని 0 అనుకుందాం. లెట్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0 అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వలెంట్ టు 18. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎంత సార్? 36. c 0 అనుకుంటే ఇది 0 పోయింది, ఇది కూడా 0 పోయింది. అంటే నాకు కావాల్సింది a క్యూబ్ ప్లస్ b క్యూబ్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b, మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ టిల్ హియర్ ఇట్ ఈజ్ క్లియర్. మనకేం కావాలి సార్? రైట్, ab కావాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇట్ ఈజ్ 18 స్క్వేర్ అంటే 324. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇట్ ఈజ్ 324. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమో 36. 36 ప్లస్ 2ab ఇది 324. 2ab ఏమో 324 మైనస్ 36 అంటే ఇది 8, ఇది 288. ab ఏమో 140 ఎంత సార్? 144. ab ఏమో 144. ఇలా చేయడం వల్ల మనకేమొచ్చింది? a ప్లస్ b వాల్యూ తెలుసు, 18 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ab వాల్యూ తెలుసు 144 ఇంటూ 18 ఇంటూ 18. నౌ ఇక్కడ చూద్దాం సార్, మనం ఇక్కడ ఏం చేద్దామంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కానీ యూనిట్ డిజిట్. 8 క్యూబ్, 8 8s are 64, 4 8s are 32, 2 మైనస్ 4 3s are 2, 2 8s are 16, 6, 2 మైనస్ 6 అంటే మైనస్ 4, 2 మైనస్ 6 అంటే మైనస్ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూద్దాం సార్, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. a ప్లస్ b ఏమో నాకు 18 వచ్చింది, రైట్. దాని తర్వాత a స్క్వేర్ a ప్లస్ b ఎంత వచ్చింది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమో 18 స్క్వేర్ 324, 36 ప్లస్ 2ab, ab వాల్యూ 144 వచ్చింది. అంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే 18 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 144 ఇంటూ 18 అంటే 18 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 144 అంటే 18 8s are ఇంటూ 18. ఇక్కడ 18 స్క్వేర్ కామన్ తీస్తే 18 స్క్వేర్ ఇంటూ 18 మైనస్ 24. ఆర్ యు ఆల్ విత్ మీ? 18 స్క్వేర్ అంటే 324 ఇంటూ మైనస్ 6 అంటే 6 4s are 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. 300 ఇంటూ 6 1800 అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఇదే అవ్వాలి. ఆన్సర్ ఏంటి సార్ ఈ క్వశ్చన్కి? మైనస్ 1944. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వలెంట్ టు 12. స్క్వేర్ చేసామనుకోండి, a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ 12 స్క్వేర్ 144. సో ఇది a స్క్వేర్,
ఇది 1/a హోల్ స్క్వేర్ అంటే 1/a స్క్వేర్ ప్లస్ 2 a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 144. 144 రైట్ 2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 144 మైనస్ 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 142. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 142. 142. మీరు ఇలా కూడా చేయకుండా మీరు ఇంకో పద్ధతి ద్వారా చేయొచ్చు. ఇది మెథడ్ 1. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, మెథడ్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్ ద్వారా కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్ ద్వారా సార్ ఎలా సార్ అని అంటే, ఈ కాన్సెప్ట్ చాలా పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్స్, ఆల్జీబ్రియాక్ ఐడెంటిటీస్లో చాలా బాగా ఉపయోగపడతాయి సార్. a ప్లస్ 1/a గనక k అనుకుంటే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమవుతుంది? k స్క్వేర్ మైనస్ 2. అంటే ఈ వాల్యూ k స్క్వేర్ మైనస్ 2. మైనస్ 2 ఆన్సర్లోకి వెళ్తే ప్లస్ 2. ఆన్సర్కి 2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. ఆన్సర్కి 2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. 140 ప్లస్ 2 142 కాదు, 146 ప్లస్ 2 148. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. 144 ప్లస్ 2 146 కాదు, 142 ప్లస్ 2 144. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ గనక ఎప్పుడైనా అడిగితే ఆన్సర్కి 2 యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఆన్సర్కి 2 యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఇది చూడండి సార్. సో √x ప్లస్ 1/√x, √x ప్లస్ 1/√x 7. ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేస్తే √x హోల్ స్క్వేర్ ఏమైంది? x. 1/√x హోల్ స్క్వేర్ 1/x ప్లస్ 2ab ప్లస్ 2 7 స్క్వేర్ ఏమో 49. 2 రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్తే x ప్లస్ 1/x 49 మైనస్ 2 ఎంత? 47. అంటే x ప్లస్ 1/x ఏం కావాలి? 47. ఆల్రెడీ నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. దీన్ని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ అయింది, దీన్ని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ అయింది. అంటే ఆన్సర్ k స్క్వేర్ మైనస్ 2 ఫార్ములో ఉండాలి. అంటే ఆన్సర్ k స్క్వేర్ మైనస్ 2 ఫార్ములో ఉండాలి. అంటే ఆన్సర్కి 2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. 49 పర్ఫెక్ట్ స్క్వేర్. 51 ప్లస్ 2 53 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 49 ప్లస్ 2 కాదు. 45 ప్లస్ 2 కాదు. ఆన్సర్కి 2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 280, xy 120 రైట్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 280. xy ఎంత ఇచ్చాడు? 120. మనకేం కావాలి సార్? x మైనస్ y హోల్ స్క్వేర్, x మైనస్ y బై x ప్లస్ y. p మనకేం కావాలి? x మైనస్ y బై x ప్లస్ y. స్క్వేర్ చేశాను అనుకోండి, ఇదేమో x మైనస్ y హోల్ స్క్వేర్ బై x ప్లస్ y హోల్ స్క్వేర్. ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆర్ యు ఆల్ విత్ మీ? x ప్లస్ y హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy. అన్ని వాల్యూలు మనకు తెలుసు. 280 మైనస్ 2 ఇంటూ 120 డివైడెడ్ బై 280 ప్లస్ 2 ఇంటూ 120, 2 ఇంటూ 120. 280 మైనస్ 240 ఇది 40 డివైడెడ్ బై 280 ప్లస్ 240 520 అంటే 1/13. p స్క్వేర్ 1/13 అంటే p వాల్యూ ఏమవుతుంది? 1/√13. p వాల్యూ ఏమవుతుంది? 1/√13. 1/√13. ఆర్ యు ఆల్ విత్ మీ? 1/√13. ఇది చూడంగానే ఆన్సర్ పోయింది. √13 √15. ఎందుకంటే x ప్లస్ y అనేది x మైనస్ y కంటే ఎక్కువ. x ప్లస్ y అనేది x మైనస్ y కంటే ఎక్కువ. స్క్వేర్ చేస్తున్నాను కదా సార్, అంటే ఇది దీనికంటే ఎక్కువ. అంటే ఆన్సర్ డినామినేటర్ న్యూమరేటర్ కంటే ఎక్కువ ఉండాలి. √13 √15 అయ్యే ఛాన్సే లేదు. క్వశ్చన్ చూడంగానే బి అండ్ సి రెండూ తీసేయొచ్చు.